ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా ఒకే రోజు 10,000 శారీ బ్యాగ్స్ పంచుతూ అనంతపురంలో సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నారు. ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా దగ్గుపాటి ఫౌండేషన్, డిస్కవరీ అనంతపురం వారు సంయుక్తంగా 10,000 శారీ బ్యాగ్స్ ను ప్రజలకు పంపిణీ చేశారు. నగరంలోని క్లాక్ టవర్ వద్ద దగ్గుపాటి ఫౌండేషన్ అధ్యక్షురాలు దగ్గుపాటి అశ్రిత, డిస్కవరీ అనిల్ ఈ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అశ్రిత మాట్లాడుతూ మానవాళికి ప్లాస్టిక్ అనేది ప్రమాదకరంగా మారిందన్నారు. దీనిని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. దగ్గుపాటి ఫౌండేషన్ ను 6 నెలల క్రితం ప్రారంభించామని, తమ వంతుగా ప్లాస్టిక్ నిర్మూలనకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు డిస్కవరీ అనిల్ మాట్లాడుతూ ఇప్పటికే 58,000 శారీ బ్యాగ్స్ పంచామని, ఇవాళ 9 గంటల్లో 9,999 బ్యాగులు కుట్టి ప్రజలకు అందిస్తామన్నారు. ఇందుకోసం 140 మంది టైలర్లు పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో పాత చీరలు ఉంటాయని, వాటితో కనీసం బ్యాగులు కుట్టవచ్చని, వీటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్తులో వరి, తవుడు, చెరకు పిప్పితో కప్పులు, స్పూన్లు తయారు చేస్తామని చెప్పారు. నేను దగ్గుపాటి ఆశ్రిత. నేను దగ్గుపాటి ఫౌండేషన్ డివి ఎంపవర్మెంట్ ని రిప్రజెంట్ చేస్తూ వచ్చాను. ఈరోజు మేము ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ ని పంచుతున్నాము ఫ్రీగా. ఎవరైనా ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. బేసిక్ గా మనకి ఇక్కడ పొల్యూషన్ ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలా మనం క్లాత్ బ్యాగ్స్ ని వాడి ప్లాస్టిక్ తగ్గిస్తే మన ఆరోగ్యాలు కొంచెం బాగుపడతాయి, కొంచెం మంచిగా మారుతాయి. సో ఎవరైనా ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళచ్చు. మేము దగ్గుపాటి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఒక 6 months అయింది. ఇప్పుడు ఇది మెయిన్ ప్రోగ్రామ్, ఇది ఫస్ట్ది పెట్టాము పెద్దది. ఇంకా ఇలాంటివి చాలా చేస్తాం ముందుకి. ఈరోజు 10,000 బ్యాగ్స్ పంచుతున్నాం. అవును. మేము పర్యావరణాన్ని సంరక్షించేదానికి శారీ బ్యాగ్స్ అనేది తయారు చేశాము. అంటే ఇది చాలా మందికి ఉపాధి కల్పించింది. దానికి తోడు ప్లాస్టిక్ బదులు ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది అని మా ఉద్దేశము. ప్లాస్టిక్ తినడం వల్ల చాలా మంది ఆవులు చనిపోతున్నారు. దానివల్ల మనం చూసేదానికి కూడా చాలా హార్ట్ ఫెల్ట్గా ఉంది. అది జరగకూడదంటే మన వంతుగా ఏదో ఒకటి చేయాలి అని మా ఉద్దేశము. సో ఇది ఇంట్లో ఉండే వాళ్ళకి, చాలామంది ముస్లిమ్స్కి, మైనారిటీ వాళ్ళకు కూడా చాలా ఉపాధి కల్పించింది. చూద్దాం ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో. అనంతపూర్లో ఈరోజు 10,000 బ్యాగ్స్ ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాం. సో దట్ పిల్లలందరూ వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పచ్చు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అనేసి. ఎక్కువ పండ్ల దుకాణం వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ అసలు రీసైకిలబుల్ కాదు. ఇప్పుడు మీరు ఈ జనరేషన్ పెద్దదయ్యేసరికి ఇట్ విల్ బి వెరీ బిగ్ బాంబ్ లాగా తయారవుతుంది. మేము అది స్టాప్ చేయాలని ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ. 5 నెలల కిందట మొదలుపెట్టిన చీర సంచుల ఉద్యమం ఈరోజు ప్రపంచ రికార్డు చేసేందుకు ఈరోజు తలపెట్టినాము. గత 5 నెలలుగా దాదాపు మేము 52,000 సంచులు, చీరలతో కుట్టిన సంచులు పంచాము. ఈరోజు 9 గంటల్లో 9,999 చీర సంచులు కుట్టడమే కాకుండా వాటిని ప్రజలకు పంచడం జరుగుతుంది. సో ఈరోజు ఉదయం నుంచే 7 గంటలకే మా వాళ్ళంతా ఎవరో ఇళ్లలో 149 మంది టైలర్లు, మహిళా టైలర్లు వాళ్ళ ఇళ్లలో కుడుతున్నారు. కుట్టినట్టుగా ఈ టెంట్కి వస్తాయి. వచ్చినవి అట్లే ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే 82 గృహాలు మన అనంతపురంలో ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఒక పాత చీర ఉంటుంది. ఆ ఒక్క పాత చీరతో 10 సంచులు కుట్టుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పాత చీర యూజ్ చేసి ఒక 10 సంచులు కుట్టుకొని ఆ బట్ట సంచులనే వాడితే మనం ఎవరు కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడే అవసరం ఉండదనేది ఒక ముఖ్య ఉద్దేశం. గత సంవత్సరం కూడా మేము 1,10,000 కాటన్ క్యాన్వాస్ సంచులు పంచాము. ఈ సంవత్సరం అంతా మేము ఎక్కువగా ఈ చీర సంచుల మీద ఫోకస్ పెట్టి చేస్తున్నాం. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వచ్చే నెల మన వరి, తౌడు దానితో చేసిన కప్పులు, ప్లేట్లు, చెరుకు పిప్పితో చేసిన కప్పులు, ప్లేట్లు మన నగరానికి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంకా మీట ప్లాస్టిక్ బాక్సులు కానీ, ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ, ప్లాస్టిక్ కప్పులు కానీ వాడుకోకుండా ఈ వరి పొట్టు, తౌడు, చెరుకు పిప్పితో చేసినవి వాడగలిగితే అవి మనం రోడ్లో పడేసిన ఆవులు తిన్నా వాటికి న్యూట్రిషియస్ ఫుడ్ అవుతుంది. కాబట్టి దాన్ని నెక్స్ట్ ప్రోగ్రామ్గా చేయనున్నాం.